కాకినాడ నగరంలో గత ఎన్నికల్లో ప్రజలకు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో వాటిని పూర్తి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని 21వ డివిజన్లో నూతనంగా సుమారు 1,25,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ డివిజన్లో దాదాపు 99% పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వైకాపా నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్, మాజీ కార్పొరేటర్లు బొర్ర రమణ, మీసాల శ్రీదేవి, చవ్వాకుల రాంబాబు, నల్లబిల్లి సుజాత, కర్రి శైలజ, స్థానిక నాయకులు బషీర్, విష్ణు, దుర్గా, వైకాపా నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా స్పేషియస్గా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరిమణులు వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వాడుకోవడానికి అనువుగా ఉండేలాగా మన మాజీ కార్పొరేటర్, సీనియర్ కార్పొరేటర్ బొర్ర రమణ గారి ఆధ్వర్యంలో ఈ కట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. వార్డులో ఆల్మోస్ట్ 99% వర్కులు పూర్తి చేసాం. ఇంకా 1-2 కమిటీస్ కడుతున్నాం ఇక్కడ, అవి కూడా త్వరలో పూర్తి అవుతాయి. ఏదైనప్పటికీ కూడా బొర్ర రమణ గారు, బషీర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా, విష్ణు గారు, ఇతర రజక సోదరులందరూ కూడా ఫాలోఅప్ చేసుకుని ఇంత తొందరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయించుకోవడం ఒక రకంగా అదృష్టం. వాళ్ళందరూ ఫాలోఅప్ చేసుకోవడం బట్టే పూర్తి అవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్ అబ్బు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి, తొందరగా పూర్తి చేసి ఇచ్చినందుకు. కనుక ఈ యొక్క ఫెసిలిటీని కాకినాడ పట్టణంలో మరొక ఫెసిలిటీ క్రియేట్ చేసాం. చాలా సంతోషం. ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అన్నీ చేసాం. ముఖ్యంగా ఈ చెరువును బాగు చేసాను. గతంలో ఉన్నప్పుడు కూడా నేనే ఈ చెరువును బాగు చేశాను. ముఖ్యంగా ఎవరైతే ఈ రజకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బట్టలు వాష్ చేసుకోవడానికి దోబిఘాట్ని కూడా కొత్త తరంగానే అది పూర్తి చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి ఎవరికైతే ఈ యొక్క రజకులకు ఉందో అందరికీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గృహకల్ప ఆ కాలనీ కూడా గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు కట్టించి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాంత వాసులకు కూడా సర్వీస్ చేసుకునే అదృష్టాన్ని ఈ ప్రాంత వాసులు నాకు కలగజేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 50 మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.